హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు, మరి ఈరోజు చరిత్రలో జన్మించిన కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ ద్రాక్ష దినోత్సవం గురించి చెప్పుకుందాం. ద్రాక్ష పండ్లు ఒక సీజన్లోనే వచ్చిన ఇండియాలో ఫేవరెట్ ఫ్రూట్ లిస్ట్లో అవి కూడా ఉంటాయి. మనకి ఈ పండ్లు వివిధ రకాలుగా లభిస్తాయి. రుచి అద్భుతంగా ఉండే ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలతో కూడిన ఉన్నాయి. ఈ పండ్లని చాలా జాగ్రత్తగా పెంచుతారు. అంతే జాగ్రత్తగా వీటిని ఎండు ద్రాక్షగా తయారు చేస్తారు. మీకు కూడా ఈ పండు ఇష్టమైతే ద్రాక్ష పండు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇండియాలో ద్రాక్ష పండ్ల చరిత్ర కోసం చాలా వెనక్కి వెళ్ళాలి. వీటిని పర్షియాలోని కీర్తిశేషం 1300లో ఇండియాకి పరిచయం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో వీటిని సాగు చేస్తారు. మహారాష్ట్రలోని నాసిక్ ఇండియాలో ద్రాక్ష పండ్ల రాజధానిగా పేరు పొందింది. ద్రాక్ష పండ్లను అని ఒకే కుటుంబానికి చెందినవే, కానీ ఒక్కొక్క పండుది ఒక్కో రంగు, ఒక్కో సైజ్, ఒక్కో రుచి. ద్రాక్ష పండ్లు రెండు రకాలుగా వర్గీకరిస్తాయి: ట్రైబల్ గ్రేప్స్, వైన్ గ్రేప్స్ అని. ట్రైబల్ గ్రేప్స్ అంటే సీడ్లెస్ గ్రేప్స్. వీటిని ఫ్రెష్గా తినేయచ్చు. వీటిని సలాడ్స్లో వాడతారు, కొన్ని రెసిపీల్లో కూడా వాడతారు. ఈ గ్రేప్స్ గ్రీన్, బ్లాక్, రెడ్, పర్పుల్ కలర్స్లో లభిస్తాయి. ఇన్ని రకాల రంగులు ద్రాక్ష పండ్లలో ఉండే యాంథోసియానిన్ అనే ఫ్లైడ్లో వల్లే వస్తాయి. యాంథోసియానిన్ ఉన్న ద్రాక్ష పండ్లను రంగులు డిఫరెంట్గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్తో ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్ష పండ్లలో యాంథోసియానిన్ ఉండదు, అందుకనే అవి ఆకుపచ్చగానే ఉండిపోతాయి. వైన్ గ్రేప్స్ థిక్గా, క్రంచీగా ఉంటాయి. ఇవి తీయగా ఉంటాయి. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ద్రాక్ష పండ్ల యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ వన్, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి, కే, బి6, థయామిన్, రైబోఫ్లావిన్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం ఉంటాయి. సెకండ్ వన్, యాంటీ ఆక్సిడెంట్స్ మొక్కల్లో ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్స్కి జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రెయిన్ని కలిగి ఉంటాయి. ఈ స్ట్రెస్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్ వంటి అనేక క్రానిక్ డిసీజెస్కి దారితీస్తుంది. ద్రాక్ష పండ్లలో చాలా ఎక్కువ క్వాంటిటీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా పండు యొక్క పల్చని తొక్కలో ఉంటాయి. గ్రేప్స్లో ఉండే కొన్ని రకాల కాంపోనెంట్స్ ఇన్ఫ్లమేషన్స్ని రెడ్యూస్ చేసి క్యాన్సర్ సెల్స్ పెరగకుండా, స్ప్రెడ్ అవ్వకుండా చూస్తాయి. ప్రత్యేకించి కోలోన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఫోర్త్ వన్, ద్రాక్ష పండ్లు గుండెకి ఎంతో మేలు చేస్తాయి. బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తాయి. ఫిఫ్త్ వన్, గ్రేప్స్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అంతేకాక గ్రేప్స్లో ఉండే కొన్ని కాంపోనెంట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించగలవు. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంక్రీజ్ చేయగలవు. బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేసుకుంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ని తగ్గించుకున్నట్లే. సిక్స్త్ వన్, ద్రాక్ష పండ్లలో ఉండే కొన్ని కాంపౌండ్స్ కళ్ళకి మేలు చేస్తాయి. బ్లూ లైట్ వల్ల జరిగే డ్యామేజ్ నుండి కళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి. వయసు పెరగడం వల్ల వచ్చే మ్యాక్యులర్ డిజనరేషన్, కాటరాక్ట్, గ్లూకోమా వంటి నుండి కూడా కళ్ళని కాపాడతాయి. సెవెంత్, ద్రాక్ష పండ్లు తినడం బ్రెయిన్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఏదైనా సరే త్వరగా నేర్చుకోగలిగితే సామర్థ్యాలనే పెంచుతాయి. ఆల్జైమర్స్ డిజీజ్ నుండి కూడా ప్రొటెక్ట్ చేయగలవని నమ్ముతున్నారు, కానీ ఇంకా ఈ విషయం మీద పరిశోధనలు జరగవలసి ఉంది. ఎయిత్ వన్, ద్రాక్ష పండ్ల నుండి ఉండే కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, విటమిన్ కే ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. నైన్త్ వన్, గ్రేప్స్లో ఉండే విటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్స్ని బలంగా చేస్తుంది. ఈ పండ్లు కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. టెన్త్ వన్, ద్రాక్ష పండ్లు జీవితకాలాన్ని కూడా పెంచగలదని అంటారు.
క్రానిక్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయగలిగే శక్తి ఈ పండుకి ఉంది. ఇన్ని పోషక విలువలను రుచికరమైన ఈ ద్రాక్ష పండ్లని వివిధ రకాలుగా మీ డైట్లో భాగం చేసుకోవచ్చు. ఈ పండ్లని అలాగే స్నాక్గా తినేయొచ్చు, లేదంటే వీటిని ఫ్రిడ్జ్ చేసి చల్లగా తినవచ్చు. వీటిని సన్నగా తరిగి వెజిటబుల్ సలాడ్స్కి, చికెన్ సలాడ్స్లో కలిపి చక్కగా తినొచ్చు. ఫ్రూట్ సలాడ్లో యాడ్ చేసుకోవచ్చు. గ్రేప్స్ లేదా గ్రేప్ జ్యూస్ని స్మూతీలో కలుపుకోవచ్చు. వీటిని ఎపిటైజర్గా లేదా డెజర్ట్గా కూడా తీసుకోవచ్చు. 100% గ్రేప్ జ్యూస్గా తాగవచ్చు. మనం కొనుక్కునే రకరకాల పండ్లలో ద్రాక్ష ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇవి తినడం తేలికగా ఉండడంతో పాటు రుచికరంగా కూడా ఉంటాయి. ఇప్పటి వరకు జాతీయ ద్రాక్ష దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మే 27న ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 1962 మే 27న ముంబైలో జన్మించిన రవిశంకర్ జయద్రిజ్ శాస్త్రి భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. కుడి చేతితో బ్యాటింగ్, ఎడమ చేతితో స్పిన్ బౌలింగ్ చేయగల ఈ ఆల్రౌండర్ ఆటగాడు 18 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి 12 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రారంభంలో బౌలర్గానే క్రీడా జీవితం ప్రారంభించిన తర్వాత బ్యాట్స్మెన్గా రాణించి బౌలింగ్ కూడా చేయగల ఆటగాడిగా మారినాడు. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ క్రికెట్లో తన క్రీడా జీవితంతో అత్యంత ప్రతిభను కనబర్చి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్గా ఎన్నికయ్యాడు. అదే సీజన్లో ఒకే ఓవర్లో వరుసగా 6 వికెట్లను కొట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డును సృష్టించాడు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు, ముఖ్యంగా ముంబై పూనా ఎక్స్ప్రెస్ వే వలన మంచి పేరు సంపాదించుకున్నారు. మే 26, 2014 నాడు నరేంద్ర మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. చిన్న వయసులోనే భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశారు. క్రింది స్థాయి కార్యకర్తగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రలోనే ఎంకామ్, ఎల్ఎల్బి, డిబిఎంలను పూర్తి చేసుకున్నారు. కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ 1942న మే 27న జన్మించారు. ఒక భారతీయ చలనచిత్ర రచయిత, దర్శకుడు. తెలుగు సినిమా, బాలీవుడ్లో తన రచనలను ప్రసిద్ధి చెందారు. 2011లో అతను తెలుగు సినిమా రాజన్నకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. 1988 నుండి అతను 25 చిత్రాలకు పైగా స్క్రీన్ రైటర్గా పనిచేశారు. వాటిలో ఎక్కువ సినిమాల్లో బ్లాక్ బస్టర్లు మారాయి. అతని ఇటీవల రచనలో మెర్సనల్, బాహుబలి, ది బిగినింగ్, బజరంగి భాయిజాన్ ఉన్నాయి. ఈ సినిమాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీనికి ప్రసాద్ ఉత్తమ కథకు ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. 1988లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన జానకిరాముడు చిత్రంతో విజయేంద్ర ప్రసాద్ గారు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకి ఈయన రైటర్గా పనిచేశారు. శాంతను నారాయణ్ ఒక భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త. ప్రస్తుతం అడోబీ కంపెనీకి సిఇఓగా విధులు నిర్వహిస్తున్నారు. శాంతను హైదరాబాద్లో పుట్టి 1963 మే 27న పెరిగారు. ఆయన తల్లిదండ్రులకు 2 సంతానం. తల్లి అమెరికన్ సాహిత్యం బోధించేది. తండ్రి ఒక ప్లాస్టిక్ కంపెనీ నడిపేవారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్లో బిఈ పూర్తి చేశారు. తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో బర్కిలీలో ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. ఓహాయోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. ముఖేష్ ఛాబ్రా ఒక భారతీయ కాస్టింగ్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్, నటుడు. బజరంగి భాయిజాన్, బాంబే వెల్వెట్, దంగల్, దిల్ బేచారా, స్కామ్, 1992, లాల్ సింగ్ చడ్డా, కమాండో, జవాన్ అతని ముఖ్యమైన రచనలో కొన్ని.
ఆయన May 27, 1984న ఢిల్లీలో జన్మించారు. 2006లో రంగ్ దే బసంతితో అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించారు. 2012లో అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ పార్ట్ 2లో అతిథి పాత్రలో నటించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్దికీ, మనోజ్ బాజ్పాయ్ కూడా ఉన్నారు. 2015లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నటించిన కబీర్ ఖాన్ తీసిన బజరంగి భాయిజాన్ చిత్రానికి కాస్టింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి బెస్ట్ ఆఫ్ ది డేలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.